సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ. అయోధ్య భక్తజన సంద్రమైంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రేపు జరగనుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధమైందంటూ స్టోరీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతి పెడతానని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. అసెంబ్లీలో బోర్ల పడ్డ ఆ పార్టీకి బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేయండి సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతేసే అంశంపై తర్వాత మాట్లాడవచ్చని ఆయన హితవు పలికారు. మేడిగడ్డపై తెలంగాణ నీటిపారుదల శాఖ సమర్పించిన సమాచారం అసంపూర్తిగా ఉందని ఎన్డీఎస్సీఐ స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయల అప్పు భారాన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్పై మోపిందంటూ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి అన్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మసకబారిన చంద్రుడు, చంద్రబాబు నాయకత్వం పట్యంపై టీడీపీ నాయకులు కేడర్లో తగ్గిన నమ్మకం అంటూ చంద్రబాబు పరిస్థితిపై కథనాన్నిచ్చారు. చంద్రబాబు మల్లగుల్లాలు అంటూ స్టోరీ ఇచ్చారు. ఏపీలో ఆర్థిక చక్రానికి ఆసరా లభించింది. చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో అక్కమ చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన చేకూరిందంటూ స్టోరీ ఇచ్చారు. ఓట్ ఫ్రమ్ హోమ్ అంటూ వృద్ధులు ఇళ్ల నుంచే ఓట్లు వేయడానికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉందంటూ మరో వార్తనిచ్చారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలు రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ఈనాడు తెలంగాణ. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ ప్రజలకు పిలిపించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినందున సోనియా గాంధీకి ఆ బిల్లులు పంపించాలని కూడా ఆయన సూచించారు. తన జీవిత చరిత్రను యండమూరి వీరేంద్రనాథ్ రాస్తారని చిరంజీవి చెప్పారు. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ ధర అమలు చేస్తే 2,000 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. యథాప్రకారం అన్ని పత్రికలు రామాయణం మీద వార్తలు ఇస్తే ఈ పత్రిక యథాప్రకారం ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్సీపీ ప్రభుత్వం పైన పడి ఏడ్చే వార్తలకే ప్రాధాన్యం ఇచ్చింది. అప్పులపై మరో కథనాన్ని ఇచ్చారు. అంబేద్కర్ పేరెత్తే అర్హత జగన్కి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సర్పంచులకి, ఎంపీటీసీలకి వ్యవస్థకి బలోపేతం చేస్తామని పాత పద్ధతిలోనే అంటూ పరోక్షంగా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలకు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడినట్లుగా ఉంది. ఆంగ్ల మీడియంపై కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఆంగ్ల మీడియంకి వ్యతిరేకం కాదంటూనే తెలుగు మీడియంకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పడం విశేషం. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ ఏకనాథ్ షిండే, రేవంత్ రెడ్డి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 40 రోజుల్లో తెలంగాణలో 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఈ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. దావోస్లో బోగస్ అంటూ పెట్టుబడుల తీరుతెన్నులపై రేవంత్ పర్యటన మీద బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రభ. తమ హామీలు అమలు పక్కా అని సీఎం రేవంత్ అన్నారు. యాసంగి పంట పెట్టుబడి ఎలా అంటూ తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. వెలుగు. పులి బయటకు వస్తే బోన్లోకే అంటూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత పారిపోతదంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. వార్త. రామేశ్వరం అగ్నితీర్థంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేశారు. హిందూ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ 8 గంటల పాటు ప్రశ్నించింది. అక్రమ భూముల వ్యవహారంలో రాంచీలో సోరెన్ను ప్రశ్నించారు. పండుగల్లో ఏనుగుల ఊరేగింపునకు ఫుల్ డిమాండ్ ఉందంటూ స్టోరీ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. తెలంగాణ ప్రభుత్వం పోస్టుల్లో ఉన్న రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు సీఎంకు చేరాయి. దాదాపు 1,050 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ లండన్లో సమావేశమయ్యారు. మూసీని థేమ్స్ నదిలా మార్చే ప్రాజెక్టును పరిశీలించడానికి అక్బరుద్దీన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం విశేషం. రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో ఏపీ నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. డక్కన్ క్రానికల్. ఈవీఎంల కోసం 10,000 కోట్లు అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి వివరించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్. బాలరాముడి విగ్రహం ఫోటోలు వైరల్ అవడంపై అయోధ్య రామతీర్థ ట్రస్ట్ చర్యలకు సిద్ధమైంది. ప్రాణప్రతిష్ఠకు ముందే ఫోటోలు వైరల్ అవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫోటోలని తాము అధికారికంగా విడుదల చేయలేదని స్పష్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ రంగనాథ స్వామి ఆలయంలో పుణ్యస్నానం వద్ద సముద్ర తీరంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికల్లో వచ్చిన వార్తా విషయాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు దినపత్రిక అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన పచ్చి అబద్ధాల గురించి కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రుణకంఠుడి విషకౌగిల్లో అంటూ మరోసారి విషపురాత్తలను ఈ పత్రిక రాసింది. ప్రతి వారానికి 2 రోజులు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ పత్రిక పదే రుణాలపైన రాస్తోంది. తెలంగాణలో అప్పుల మీద మాత్రం నోరు విప్పని ఈ పత్రిక, నోరు విప్పే ధైర్యం కూడా చేయని ఈ పత్రిక అక్కడ ఉన్నా లేకపోయినా అప్పులు అంటూ కథనాన్ని ఇస్తున్నారు. దీనిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికి కూడా ఇదే ప్రకారం అప్పులు ఇస్తున్నారు, అప్పులు అంటూ చెత్త కథనాలు రాస్తున్నారు. ఇక రాష్ట్రానికి జగన్ దెబ్బ అంటూ కృష్ణపట్నం రేవుకు సంబంధించి ఎగుమతులపై ప్రభావం అంటూ ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన వార్తను కూడా జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ కథనాన్ని ఇచ్చారు. అదే టైంలో కంటైనర్ రవాణాకు సంబంధించి 47 లక్షల టన్నుల నుంచి 57 లక్షల టన్నులకు పెరిగితే మాత్రం అది వైసీపీ ఘనతగా రాయకుండా కేవలం బల్క్ ఎగుమతుల్లో పెరుగుదల ఉన్నప్పటికీ దానికి వైసీపీకి క్రెడిట్ ఇవ్వకుండా కేవలం కంటైనర్ ఎగుమతుల్లో తగ్గుదల వచ్చిందని, అది వైసీపీ ప్రభుత్వం కారణం అంటే ఒక పిచ్చి వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించి ప్రజల్ని మోసం చేసే యత్నం చేసింది. అలాగే ఇక ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఏడుస్తూ పెట్టుబడుల గుడ్డు పొదిగేటప్పుడు అంటూ మరొక వార్తనిచ్చారు. 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ గొప్పలు చెప్పారంటూ విశాఖ సదస్సు గురించి ప్రస్తావిస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. నిజానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం హయాంలో అధికంగా పరిశ్రమలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయి, ఉపాధి అవకాశాలు పెరిగాయి. అయినప్పటికీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి నిత్యం ఇదే పని పెట్టుకుని ఏడ్పులు చేస్తూ కథనాన్ని ఇస్తున్నారు. సో ఇవి ప్రధానంగా ఇప్పటికి ఉన్నటువంటి అంశాలు.